ఏపీలో విద్యార్థి యువజన సంఘాలు కదం తొక్కడానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ నిర్వహించనున్న యువత పోరుకు మద్దతిస్తున్నాయి. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై వారు మండిపడ్డారు. ఈ నెల 12న తలపెట్టిన యువత పోరు ర్యాలీకి జిల్లాలోని విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఇచ్చినటువంటివన్నీ కూడా మీరు నెరవేర్చే రకంగా మీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి రేపు 12వ తేదీన అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని యువజన సంఘాలతో కలిపి ఈ కర్నూలులో ఒక పెద్ద భారీ ర్యాలీతో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి అందరూ కూడా అన్ని విద్యార్థి సంఘాల, యువజన సంఘాల మద్దతుతో ముందరిపోవడానికి అందరం కలిసికట్టుగా రేపు ఈ కార్యక్రమానికి కర్నూలు ఉండేటువంటి ప్రజలు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల తరపున అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.